హలో మై డియర్ బంగారమ్స్, నెక్స్ట్ లెవెల్ స్కూటర్ లాంచ్కి స్వాగతం సుస్వాగతం. ఇది ఓలా జెన్ 3 S1 Pro ప్లస్. ఫస్ట్ ఒక రౌండ్ అక్కడ స్మిత్ కనిపించారు, ఇక్కడ వేరే బ్లాగర్స్ ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో అన్న కూర్చొని మీకోసం వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటే స్కూటర్ ఉంది, దగ్గర దాపు 200 క్రియేటర్లు ఉన్నారు. సో అందరూ మనం రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి మనం ఈజీగా వీడియో తీసుకుంటున్నాం. డిజైన్ సిలెట్ మోరల్లెస్ సేమ్ ఉందండి. మోనోకాక్ చాసీ ఉంది, ఎల్ఈడి లైటింగ్ ఉంది, ఎల్ఈడి ప్రొజెక్టర్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఎన్క్యాప్సులేటెడ్ టైల్ లైట్ ఉంది. అండ్ వెనకాల మనం చూసినట్లయితే మనకి ఆ స్వింగ్ ఆర్మ్, డ్యూయల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ సెటప్, 12-inch వీల్స్, రిమ్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అయినాయి. కొత్త అల్యూమినియం గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇంక్లూడ్ చేశారు. సీట్ అనేది కొత్తగా ఫీడ్బ్యాక్ తీసుకుని లాంగర్ సీట్ అండ్ మోర్ కుషనీ సీట్ ఆఫర్ చేశారు. ఫ్రంట్ హుక్ అనేది ఉంది, ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది ఉంది, స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి ఫర్ బెటర్ లెగ్ రూమ్, ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. రెడ్ కలర్ పెయింట్ క్వాలిటీ చాలా సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ అని చెప్పొచ్చు. టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది మనకి ప్లస్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తాయి. డ్యూయల్ ఛానల్ ABS ఫస్ట్ టైం ఆఫర్ చేయబడుతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. 1,54,999 అండి. ప్లస్ మూవ్ OS 5 అప్డేట్స్ అనేది మనకి మిడ్ ఫిబ్రవరి నుంచి రోల్ అవుట్ అవుతాయని చెప్పారు. ఎవరైతే ఎగ్జిస్టింగ్ S1 Pro ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఇన్ సీక్వెన్షియల్ మేనర్ మనకి మిడ్ ఫిబ్రవరి నుంచి మూవ్ OS 5 అనేది ఇది అవుతుంది. సో ఏ విధంగా ఇది నెక్స్ట్ లెవెల్ అంటే, రేంజ్ పరంగా నెక్స్ట్ లెవెల్, టాప్ స్పీడ్ పరంగా నెక్స్ట్ లెవెల్, బ్యాటరీ ఎఫిషియన్సీ పరంగా నెక్స్ట్ లెవెల్, థర్మల్ ఎఫిషియన్సీ పరంగా నెక్స్ట్ లెవెల్, హ్యాండ్లింగ్ పరంగా, స్టెబిలిటీ పరంగా అసలు ఒక బెంచ్ మార్క్ ఎస్టాబ్లిష్ చేసేసారని చెప్పొచ్చు. ప్రైసింగ్ కూడా 1,54,999లో మీకు 2 బ్యాటరీ ప్యాక్ అవైలబుల్ ఉన్నాయండి. ఇదైతే నేను యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తూ నేను మాట్లాడేస్తాను. ఒకటి 5.3 kWh బ్యాటరీ ప్యాక్, ఒకటి 4 kWh బ్యాటరీ ప్యాక్. 5.3 kWh బ్యాటరీ ప్యాక్ ఎంత రేంజ్ ఆఫర్ చేస్తుండో ఊహించండి ఒకసారి. 320 కిలోమీటర్ రేంజ్ అండి. దేవుడు మన అల్ట్రా వైలెట్ ఆఫర్ చేసే రేంజ్ వీటి స్కూటర్లో ఇచ్చేసాడు. అన్బిలీవబుల్. టాటా టియాగో కూడా ఇంత రేంజ్ ఆఫర్ చేస్తూ రియల్ వరల్డ్ కండిషన్స్లో తెలియదు. ఇది IDC రేంజ్ అంటున్నాడు. ఆ రేంజ్ అనేది మనం నడిపించే దాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి మన ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. కానీ ఇంచుమించు అట్లీస్ట్ 260, 270 అన్న రావచ్చు రియల్ వరల్డ్ కండిషన్, ఎంత 50 కిలోమీటర్స్ మైనస్ చేసినా కానీ. 4 kWh బ్యాటరీ ప్యాక్కి మనకి 242 కిలోమీటర్ రేంజ్ ప్రామిస్ చేస్తున్నాడండి. అది కూడా హైలైట్. ప్లస్ టాప్ స్పీడ్ చూసినట్లయితే 141 km/h టాప్ స్పీడ్ అండి. అదిరిపోయే టాప్ స్పీడ్. 141 కిలోమీటర్స్ అంటే కొన్ని బైక్స్ కంటే ఎక్కువ. BS6 అప్డేట్ తర్వాత చాలా 150cc బైక్స్, 160cc బైక్స్ 120, 125, 130 దాటట్లేదండి. ఈ స్కూటర్ 12-inch వీల్స్ వేసుకొని 141 వెళ్తుందంటే ఆ స్టెబిలిటీ ఏ రేంజ్లో వాళ్ళు ఆఫర్ చేయాలి చూడండి. కాంట్ వెయిట్ టు రైడ్ దిస్ అనమాట. ప్లస్ మనకి ఏదైతే 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో దాంట్లో మనకి 128 km/h టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. పీక్ పవర్ అవుట్పుట్ అనేది 13 kW అంటే దగ్గర 17.5 bhp ఇది పవర్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంతోపాటు నేను చెప్పినట్టు ఇండస్ట్రీ ఫస్ట్ డ్యూయల్ ఛానల్ ABS, మల్టీమోడ్ ట్రాక్షన్ కంట్రోల్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్, మల్టీమోడ్ రీజన్. దాంట్లో ఆ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. రీజనరేషన్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రీజనరేషన్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ ఉంటుంది. దాంతోపాటు మీకు ABS ఉంది, ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మీకు బ్రేక్ బై వైర్ టెక్నాలజీ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం మనం చూస్తున్నాం. సో బ్రేక్ బై వైర్ టెక్నాలజీ డిఫరెంట్ సెన్సర్స్తో పాటు ఎలా పనిచేస్తుందంటే, మీకు ABS కిక్ ఇన్ అవుతున్నప్పుడు, ట్రాక్షన్ కంట్రోల్ కిక్ ఇన్ అవుతున్నప్పుడు, మీరు డీసెలరేషన్ చేసేటప్పుడు లేదా బ్రేక్ అప్లై చేసినప్పుడు, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ అది రీజన్ కిక్ ఇన్ అవుతున్నప్పుడు బండి ఇన్స్టేబుల్గా కాకుండా, అంటే అన్స్టేబుల్గా కాకుండా, స్టెబిలిటీ కోల్పోకుండా ఇది కాపాడుతుంది అనమాట ఈ బ్రేక్ బై వైర్ టెక్. సో ఆల్మోస్ట్ అది డైనామిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాగానే. సో అదొక ఎక్స్ట్రాడినరీ ఫీచర్ దీంట్లో ఆఫర్ చేశారు. స్విచ్ గేర్ అవన్నీ బాగుంది. క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది యాజ్ ఆల్వేస్. నేను చెప్పినట్టు సీట్ బాగా మంచి సీట్ అనేది ఆఫర్ చేశారు. మెయిన్ ఏంటంటే మనకి MCU అనేది బ్యాటరీతో పాటు ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ బ్యాటరీలో మనకి భారత్ సెల్ వస్తుంది. ప్లస్ ఫుల్ చైన్ కవర్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. అదొక ముఖ్యమైన చేంజ్. సో చైన్లో డస్ట్ ఈజీగా అక్యుములేట్ కాకుండా ఉండడానికి. సో ఇవన్నీ హార్డ్వేర్ చేంజెస్, ఇంపార్టెంట్ చేంజెస్ అండ్ రెలవెంట్ చేంజెస్, మేకింగ్ ఇట్ న్యూ బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. 1,54,999కి ఇది అబ్సల్యూట్ స్టీల్ అండి. సో చెప్పినట్టు 320 కిలోమీటర్ రేంజ్, 141 కిలోమీటర్ టాప్ స్పీడ్, అసలు అదిరిపోయే పర్ఫార్మెన్స్. సో ఇవన్నిటికీ మెయిన్ రీజన్ చూసినట్లయితే మన 4680 భారత్ సెల్ ఏదైతే మన ఇండిపెండెన్స్ డే రోజు వాళ్ళు లాంచ్ చేయడం మనం చూసాము. దీంట్లో సెల్ స్ట్రక్చర్ అంటే మొత్తం సెల్ అనేది ఇండిజినస్లీ డెవలప్, మన ఇండియాలో డెవలప్ చేయబడిన సెల్ విత్ సూపర్ బ్యాటరీ ఎఫిషియన్సీ, ఇంక్రీజ్డ్ ఎనర్జీ అండ్ పవర్ డెన్సిటీ,
అన్లైక్ ఎనీథింగ్ ఎల్స్. ఎన్హాన్స్డ్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ, అంటే మనకి ఎటువంటి షాక్ ప్రూఫ్ అన్నా ఎటువంటి ఇదన్నా అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్ నుంచి దాన్ని షీల్డ్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంది. హై నికెల్ కెమిస్ట్రీ అండ్ ఫర్ బెటర్ రేంజ్ ఎఫిషియన్సీ, కెమిస్ట్రీ యాగ్నాస్టిక్ ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ అడ్వాన్స్డ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఫర్ కాస్ట్ అండ్ ఎన్వైర్మెంటల్ ఎఫిషియన్సీ. అందుకనే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఇన్ని ఫీచర్స్, ఇన్ని ప్రామిసెస్ అనేది ఇంత తక్కువ ప్రైస్లో ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే వాళ్ళు ఆ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఈ 4680 అనేది తరోగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎందుకంటే మనం యూజువలీ ఏ కంపెనీ అయినా సెల్స్ అనేది బయట నుంచి వాళ్ళు సోర్స్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా సెల్స్ అనేది వాళ్ళు చేసేవాళ్ళు కాదు, బయట సోర్సెస్ నుంచి సోర్స్ చేసుకుని ఇక్కడ మనం దాన్ని ఒక బ్యాటరీ ప్యాక్ లాగా తయారు చేసి దానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చి అలా చేసేవారు. కానీ ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా భారత్ సెల్ అనమాట. దీని ఎనర్జీ ఎఫిషియన్సీ, దీని కెపాసిటీ, దీని ఒక థర్మల్ ఎఫిషియన్సీ, దీని ఒక సెక్యూరిటీ, అంటే ఏ పరంగా దీన్ని సెక్యూర్ చేయబడింది అంటే సెల్ పంచర్ నుంచి, ఇవంతా కూడా టాప్ నాచ్ టెక్నాలజీతో చేయబడింది. దానివల్ల వీళ్ళు ఇటువంటి అవుట్ స్టాండింగ్ ఫీచర్స్ ఇవ్వగలుగుతున్నారు, అట్లీస్ట్ ఆన్ పేపర్. సో ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకోటి వాళ్ళు 4000 సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేశారని వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారు క్రిస్మస్ లోపల ఓపెన్ చేస్తామో, ఇప్పుడు 4000 సర్వీస్ సెంటర్స్ ఇండియా వైడ్ ఉన్నాయంట. సర్వీస్ నెట్వర్క్ కూడా ఎటువంటి డోకా లేదంటున్నాడు. సో నిజంగా రియల్ వరల్డ్ కండిషన్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లస్ 320 కిలోమీటర్లు రేంజ్, 140 km/h టాప్ స్పీడ్, ఇటువంటి అన్హర్డ్ ఆఫ్ క్లెయిమ్స్ అనేది నిజంగా వీళ్ళ వల్లనే కేబుల్ అండి. చాలా విజనరీ ఒక ఎంటర్ప్రినర్ అని చెప్పొచ్చు. బూట్ స్పేస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేశాడో మనము అన్నీ క్యారీ చేసుకోవడానికి. సో ఫిట్ అండ్ ఫినిష్ కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది, తెలుస్తుంది. మీరు కూడా యూజ్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. సో నిజంగా మనము వీళ్ళకి సపోర్ట్ చేస్తే, వీళ్ళతో పాటు నిలిస్తే ఖచ్చితంగా టీథింగ్ ప్రాబ్లమ్స్ ప్రతి ప్రోడక్ట్లో ఉంటాయి. అది ఎస్టాబ్లిష్డ్ ప్రోడక్ట్ ఉండనివ్వండి, ఐస్ వెహికల్ ఉండనివ్వండి, ఈవీ ఉండనివ్వండి, ప్రతి దాంట్లో మనకి ఆ టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కార్లు ఉండండి, కొత్త ప్రోడక్ట్ అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇది కొత్త కంపెనీ 2-3 yearsలో ఎస్టాబ్లిష్ చేసి ఇలా బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారంటే, మొత్తము మార్కెట్ని అర్పులు అర్పిస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ విజనరీకే, ఆయనకున్న ధైర్యానికి, ఆయనకున్న విజన్కి మనము టేక్ అబౌవ్ అని చెప్పాలి. కానీ నిజంగా వాళ్ళ క్వాలిటీని కూడా నిలబెట్టుకొని సైడ్ బై సైడ్ జనాల్ని హ్యాపీగా, కస్టమర్స్ని వాళ్ళు సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే నేను కొంతమందిని నిజంగా కలిశాను, ఆయన చెప్తున్నాను, ఆయన వీడియో కూడా తీసుకుందాం అనుకున్నాను. నేను జెన్యున్ కస్టమర్ అండి, నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అడ్రస్ చేశారని చెప్తున్నాడు ఆయన. సో ఆయన ముక్కుమొహం తెలియని వ్యక్తి, ఆయన వచ్చి చెప్పడము ఇలా నాకు కొంచెం వరకు పాజిటివ్గా అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఓన్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా మేజర్ ఇష్యూస్ లేవు. సో అలాంటిది మీరు నిజంగా ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఫేస్ చేస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్టా కాదా, నిలుస్తుందా లేదా అనేది మీరు తెలియచేయండి. దీని ఒక ఇది కూడా చూసినట్లయితే మనము మొత్తము లైనప్, జంత్రి లైనప్ మనకి 69,999 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంత ఇది ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఉన్న లైనప్ అనేది వేరే ఏది లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనము S1 ఇది ప్రో కానీ, S1 X కానీ, S1 X ప్లస్ కానీ, S1 ప్రో ప్లస్ కానీ, ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఏ మోడల్ మీకు సెట్ అవుతుందో మీరు చూస్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఆఫర్ చేసినందుకు వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. అంతే అండి, చూడండి చైన్ కవర్ కూడా ఎంత చక్కగా ఆఫర్ చేశారు. సో ఇటువంటి కొన్ని పాయింట్స్ వాళ్ళు మనకి, అంటే ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు తీసుకొచ్చినందుకు మార్కెట్కి, ఇటువంటి ఇండస్ట్రీ లీడింగ్ ఫీచర్స్ ఆఫర్ చేసినందుకు, స్పెక్స్ ఆఫర్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.